చాలా మంది పేదోళ్ళు పానం బాగలేక సర్కారు దవాఖాన్లకు పోతారు. ఇక హాస్పిటల్ల హాలత్ ఎట్లుంటుందో ఎరికే కదా. అంతటా అట్లా లేదు కానీ కొన్ని దవాఖాన్లల్లో డాక్టర్లు సరిగా రారు, పేషెంట్లను పట్టించుకోరు. అక్కడ పనిచేసే స్టాఫ్ కసరించుకుంటారు అని అంటారు అక్కడికి పోయి వచ్చిన వాళ్ళు. గోవా రాష్ట్రంలో కూడా ఇట్లనే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ మీద అక్కడున్న డాక్టర్ల మీద కంప్లైంట్ పోయిందట. వెంటనే మంత్రి రంగంలకు దిగి ఏం చేసిండో చూడుండ్రి. ఇగో ఫోన్ మాట్లాడుకుంటూ వస్తున్న ఈయననే గోవా హెల్త్ మినిస్టర్ విశ్వజిత్ రాణే. గోవా సర్కార్ దవాఖాన్లలో డాక్టర్లు సరిగ్గా చూస్తలేరు, పెద్ద డాక్టర్లు అయితే పేషెంట్లను ఏకంగా కసిరిచ్చి పెడుతున్నారు అని ఎవరో కంప్లైంట్ చేసిండ్రట. ఆ ముచ్చట ఎరకగానే ఈ మినిస్టర్ కు బీపీ పెరిగిపోయింది. వెంటనే ఆ హాస్పిటల్ కు చెక్కింగ్ పోయిండు. పోతూనే ఇక్కడ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎవరయ్యా రమ్మనండి అని ఆర్డర్ వేసిండు. ఆయనతో డాక్టర్ రాగానే గయ్యి మనలేసిండు. ఇట్లా నువ్వేనా ఇక్కడ సీఎంఓ, నీ మీద కంప్లైంట్లు వస్తున్నాయని స్టార్ట్ చేసిండు. చక్కగా నిలబడు, జేబుల చేతులది, మాస్క్ ది. ఏమనుకుంటున్నావు అసలు నువ్వు? నాకు తిక్కలేసిందంటే మంచిగా ఉండదు, నిన్ను సస్పెండ్ చేస్తున్నా, వెళ్ళిపో అని మస్తు గరమయ్యిండు. అది కాదు సార్ నేను చెప్పేది వినండి అంటే, నువ్వు నాకేం చెప్పొద్దు, చెప్పింది నేను, సస్పెండ్ అంటే సస్పెండ్ అని సరిచ్చిండు. ఆయనది ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యేసరికి డాక్టర్లు అందరూ ఒక్కటైనరు. ఏదన్నా ఉంటే ఎంక్వైరీ చేసి తప్పు చేసిండని తేలితే సస్పెండ్ చేయాలి కానీ ఇదేం పద్ధతి, మేము ఊకునేదే లేదు. 48 గంటలు టైం ఇస్తున్నాము. హెల్త్ మినిస్టర్ పబ్లిక్ లో క్షమాపణ చెప్పకపోతే స్ట్రైక్ చేస్తామని ధర్నాలకు దిగిండ్రు. లాస్ట్ కి ఈ లొల్లి గోవా సీఎం ప్రమోద్ సావంత్ దాకా పోయింది. దాంతో ఇట్లనే ఊకుంటే ఇంకేమైతుందో అనుకొని నేను హెల్త్ మినిస్టర్ తోని మాట్లాడినా ఆ డాక్టర్ ను సస్పెండ్ చేయలే, డాక్టర్లు అంటే మాకెంతో గౌరవము అని కవర్ చేసేందుకు ట్రై చేసిండు. అయినా కానీ డాక్టర్లు మాత్రం ఊకునేటట్టు లేరు. మొత్తానికి ఇట్లా మినిస్టర్ గారు చేసిన ఓవర్ యాక్షన్ కు అసలు ముచ్చట పక్కకు పోయి లేని లొల్లి మోపోయింది అన్నట్టు.